ఫ్రెండ్స్, ఈ రోజు మన అప్డేట్స్ కి స్వాగతం సుస్వాగతం. ఎప్పటిదాకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి. ఈ రోజు మన నోటిఫికేషన్ చూసినట్టయితే గ్రూప్ బి, గ్రూప్ సి కి సంబంధించి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ లోని జాబ్స్ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఇది ఓవరాల్ గా ఇండియాలో ఎక్కడైనా ఇవ్వచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి. అయితే ఇందులో పోస్టులు ఎవరో చూసినట్టయితే సుమారుగా 3501 పోస్టులు అనేది ఉండడం జరిగింది. అయితే ఇందులోని అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, అదే విధంగా మెడికల్ రిప్రజెంటేటివ్ అండ్ నర్సింగ్, డాక్టర్ కి సంబంధించి టోటల్ పోస్టులు అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఏ కేటగిరీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి వాటి వివరాలు కూడా మనం తెలుసుకుందాం. మొదటగా మనం డేట్లు ఎవరో తెలుసుకుందాం. ముఖ్యంగా చూసినట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్ 12వ తారీఖు 7వ నెల 2025న రిలీజ్ చేయడం జరిగింది. అయితే చివరితే చూసినట్టయితే 31వ తారీఖు 7వ నెల 2025 వరకు అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు. అంటే జూలై మంత్ ఎండింగ్ కల్లా అప్లికేషన్ అనేది చేసుకోవాలని చెప్పారు. అయితే దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది చూసినట్టయితే ఎగ్జామ్ సిబిటి ఎగ్జామ్ ఉంటుందంట. అది కూడా ఒకే ఒక ఎగ్జామ్. అది ఎప్పుడంటే 25వ తారీఖు 8/2025 నుండి 26వ తారీఖు 8/2025 అంటే ఆగస్టులోని 25 నుండి 26 అంటే 2 డేస్లో ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అదే విధంగా దీనికి సంబంధించిన స్కిల్ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫర్దర్ అప్డేట్ అనేది ఎగ్జామ్ పూర్తయిన తర్వాత ఇస్తారని చెప్పి వారు చెప్పడం జరిగింది. ఇంకా అదే విధంగా ఏజ్ అనేది చూసినట్టయితే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ అని చెప్పడం జరిగింది. ఇందులోని ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు, తర్వాత ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు అని వారు చెప్పడం జరిగింది. అయితే నోటిఫికేషన్లో చూసినట్టయితే ఏజ్ రిలాక్షన్ కూడా వర్తిస్తుందని వారు చెప్పారు. క్వాలిఫికేషన్ చూద్దాం. క్వాలిఫికేషన్ చూసినట్టయితే ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఏదైనా పర్లేదు, బీఫార్మసీ, బీఎస్సీ, బీటెక్, డిప్లొమో, ఐటీఐ, 12th, 10th, బీపీటీ, ఎంఎస్సీ, ఎంసీఏ, డీఫార్మ్, డిఎంఎల్టీ, బిఎంఎల్టీ ఇలా రిలేటెడ్ కోర్సుని బట్టి మీ దగ్గర క్వాలిఫికేషన్ ఉంటే మీరు డెఫినెట్గా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అని వారు చెప్పడం జరిగింది. పోస్టుల వివరాలు చూద్దాం. మొదటగా చూసినట్టయితే అసిస్టెంట్ డైటీషియన్ సంబంధించి 9 పోస్టులు, డైటీషియన్ సంబంధించి 13 పోస్టులు, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ సంబంధించి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ 2 పోస్టులు, జూనియర్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ అసిస్టెంట్ సంబంధించి 24, ఇంకా జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అంటే లోవర్ డివిజన్ క్లర్క్ 46, అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి 702 పోస్టులు, సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనం చూసినట్టయితే టెక్నికల్ కేటగిరీ అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ కేటగిరీ సంబంధించి 5 పోస్టులు, జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ కేటగిరీ సంబంధించి 7 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సంబంధించి 3 పోస్టులు, జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సంబంధించి 8 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీరింగ్ చూసినట్టయితే ఆర్ఎండ్డిసి డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే 1, ఇంకా జూనియర్ ఇంజనీరింగ్ ఎయిర్ కండక్షన్ అండ్ రీఫ్రిజరేషన్ సంబంధించి 8 పోస్టులు, ఆడియోలజిస్ట్ కమ్ స్పీచ్ థెరపిస్ట్ ఆడియోలజికల్ టెక్నీషియన్ సంబంధించి 3 పోస్టులు, ఆడియోమీటర్ టెక్నీషియన్ 15 పోస్టులు, టెక్నికల్ అసిస్టెంట్ సంబంధించి 5 పోస్టులు, ఓటీ అసిస్టెంట్ సంబంధించి 120 పోస్టులు ఓటీ అసిస్టెంట్ సంబంధించి, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ సంబంధించి 117, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ సంబంధించి 78, ఫార్మసిటిక్ గ్రేడ్ 2 సంబంధించి 38, ఫార్మసిటికల్ సంబంధించి 273, క్యాషియర్ సంబంధించి 21, హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 3 సంబంధించి నర్సింగ్ ఆర్డర్లీ 47, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించి 48, నర్సింగ్ అటెండెంట్ కూడా చెప్పొచ్చు. అదే విధంగా చూసినట్టయితే ఆఫీస్ అటెండెంట్ అండ్ స్టోర్ అటెండెంట్ సంబంధించి మల్టీ టాస్కింగ్ డిపార్ట్మెంట్ అంటే 10వ తరగతి పాస్ అవుతే సరిపోతుంది. మొత్తం 21 పోస్టులు, జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ సంబంధించి 371, మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ సంబంధించి 43, డెంటల్ మెకానిక్ సంబంధించి 28, జూనియర్ రేడియోగ్రఫిక్ సంబంధించి 79, మెడికల్ సోషల్ సర్వీసు వెల్ఫేర్ ఆఫీసరు మెడికో సోషల్ వర్కర్ సంబంధించి 32, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అండ్ స్టెనోగ్రాఫర్ సంబంధించి 221, సీనియర్ నర్సింగ్ ఆఫీసరు స్టాఫ్ నర్సింగ్ గ్రేడ్ 1 సంబంధించి 92 అని చెప్పొచ్చు. అదే విధంగా సీనియర్ నర్సింగ్ ఆఫీసరు స్టాఫ్ నర్సింగ్ గ్రేడ్ 1 92, మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ సంబంధించి 144, డిమానిస్ట్రేటెడ్ చూసినట్టయితే 48, సోషల్ సెక్యూరిటీ ఆఫీసరు మేనేజర్ గ్రేడ్ 2 సంబంధించి 238, ఈసీజీ టెక్నీషియన్ సంబంధించి 68 పోస్టులు ఉండడం జరిగింది. ఈ విధంగా మొత్తం పోస్టులు అనేది రిలీజ్ చేయడం జరిగింది. అదే విధంగా ఎవరికైనా ప్రాపర్ క్వాలిఫికేషన్ అయితే ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. డైరెక్ట్ గా లింక్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీరు చాలా సులువుగా ఆన్లైన్ అప్లికేషన్ కూడా చేసుకోవచ్చు.
అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, అప్లికేషన్ ఫీజు అనేది చూసినట్టయితే జనరల్ ఓబీసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు 3,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అదేవిధంగా ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉంటారో వీళ్ళు 2,400 రూపాయల అప్లికేషన్ ఫీజు అని చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఎటువంటి ఫీజు లేదు, వీళ్ళు ఫ్రీగా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు అని వారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ఏమన్నా మీ దగ్గర ఉన్నట్టయితే లేదా మీకు ఇంకేమైనా టాపిక్స్ కావాలనుకుంటే నాకు వీడియో కింద కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ముఖ్యంగా మన యొక్క ఛానల్లో ప్రతిరోజు కూడా రోజువారీ కరెంట్ అఫైర్స్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ క్లాసెస్ విన్నట్టయితే డెఫినెట్గా మంచి స్కోరింగ్ అనేది చేయొచ్చు. ఒకసారి మీరు వీడియోస్ చూడండి, క్లాసెస్ చూసిన తర్వాత మీకు నచ్చితే మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్.